ఈ వీడియో వచ్చేసి మనీ ప్లాంట్ మొక్క గురించి అండి. మనీ ప్లాంట్ మొక్క మీ ఇంట్లో కూడా ఇంత హెల్తీగా పెరగాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్స్ మరియు జాగ్రత్తలు ఎలాంటి మట్టిలో నాటుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనీ ప్లాంట్ మొక్క గురించి చెప్పాలంటే చాలా చిన్న మొక్క అండి. దానికి ఒక 2 ఆకులే ఉన్నాయి. ఆ మొక్కని నేను నాటుకొని ఇంత బుషీగా రెడీ చేశాను. ఎలా అంటే మనము దీన్ని ఒక కొమ్మ నాటుకున్న తర్వాత అది పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని తుంచి మళ్ళీ నాటుకోవాలి. ఈ విధంగా నేను చేసుకుంటూ ఒక 4 నుంచి 5 నెలల్లోనే ఇంత బుషీగా రెడీ అయిపోయింది. కుండీ కూడా కనిపించట్లేదు. మీకు వీలైతే మాత్రం వీలైనంత పెద్ద కుండీలో నాటుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి రిపోర్టింగ్ చేసుకున్నా సరే, కొత్తగా మొక్కలు నాటుకోవాలన్నా సరే పెద్ద కుండీలో నాటుకోవడానికి అయితే ట్రై చేయండి. కంపల్సరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మరియు ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏంటంటే దీన్ని ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. ఇది మనం ఇండోర్ మొక్కగా కూడా పెంచుకోవచ్చండి. మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి. నేను ఇంట్లో మట్టిలో పెంచుతున్నాను మరియు నీళ్ళలో కూడా పెంచుతున్నాను. ఇంతే హెల్తీగా పెరుగుతున్నాయి. కాబట్టి వీటికి ఎటువంటి సన్లైట్ అయితే అవసరం లేదు. మనం బయట బాల్కనీలో అసలు ఎండ తగలని ప్లేస్లో పెట్టుకున్నా సరే చాలా హెల్తీగా రెడీ అయిపోతుంది. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎటువంటి మట్టిలో నాటుకోవాలి, ఏ విధంగా నాటుకోవాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న కొమ్మలు అయితే తీసుకున్నానండి. ఇది నా దగ్గర ఒక చిన్న కుండీలో ఉంది, కానీ ఇది ఎందుకో సరిగ్గా పెరగట్లేదు. ఎందుకు అని నేను చెక్ చేస్తే మట్టిలో మొత్తం పురుగులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా మనీ ప్లాంట్ మట్టిలో పురుగులు అనేది వస్తాయండి. ఎందుకంటే ఇది మనం ఎండకు పెట్టాం కదా, నీడలోనే పెట్టుకుంటాం. కాబట్టి మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా వేపపిండి అనేది ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. నేను దాంట్లో మొక్కనైతే తీసేసి నేను వేరే కుండీలో నాటుకుంటున్నాను. అస్సలు పెద్ద కొమ్మలు అయితే నాటుకోకండి. చిన్న చిన్న కొమ్మలతోనే తొందరగా గ్రో అవుతాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని అయితే 2 ముక్కలుగా చేసి రెండు చాలా చిన్న కొమ్మలండి. ఇవి కణుపులు అంటారు. కణుపులు కానీ మట్టికి తగిలితే మాత్రం వేర్లు వచ్చేస్తాయి. చాలా తొందరగా వేర్లు వస్తాయి. ఇది గాలిలో కూడా మనము పై పెంచుతాం కదా, మట్టిని గోడను ఆనుకొని కూడా ఇంత రూట్ ఇదైతే గోడను ఆనుకొని వచ్చిందండి. కాబట్టి కంపల్సరిగా చిన్నది ఒక 5-6 ఆకులున్న కొమ్మను తీసుకున్నారంటే కట్ చేయండి. చిన్నగా కణుపులు ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు కట్ చేయండి. చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. కుండీ విషయానికి వస్తే కుండీ అయితే చాలా పెద్ద కుండీ తీసుకోండి. మీరు ఫస్ట్ టైం నాటుకుంటున్నారు కాబట్టి హెల్దీగా బుషీగా కావాలి అంటే మాత్రం పెద్ద కుండీ తీసుకోండి. దానికి వీలైనంత ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకు అంటే ఈ మనీ ప్లాంట్ మొక్కలో నీరు నిలబడిందంటే ఆకులు అనేది వాడిపోయినట్లు వస్తాయి మరియు తొందరగా పండిపోతాయండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కుండీలలో మాత్రం అస్సలు నీరు నిలబడకూడదు. నిలబడితే మాత్రం ఆకుల్లో తెలిసిపోతుందండి. ఈ మొక్క నుంచి మనం ఎటువంటి పువ్వులు కానీ కాయలు కానీ ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆకులు హెల్దీగా రావాలంటే ఎటువంటి మట్టిలో రిపోర్టింగ్ చేసుకోవాలి, మట్టి శాతం ఎంత ఉండాలి అనేసి ఫుల్ వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఏంటంటే వీలైనంత ఎక్కువ డ్రైన్ హోల్స్ పెట్టుకోండి. నీరు నిలబడకుండా ఎప్పటికప్పుడు మనం పోసిన వాటర్ పోసినట్టు వెళ్ళేటట్టు. నేనైతే ఇక్కడ ఒక ఐరన్ రాడ్ కాల్ చేసి మొత్తము కుండీలోకి పెట్టేసుకుంటా. పెద్ద కుండీలు మీరు నర్సరీ నుంచి కుండీలు తీసుకొచ్చినా సరే వాటికి పెద్ద హోల్స్ పెట్టేయండి. చిన్న హోల్స్ అయితే అస్సలు పెట్టకండి. మట్టి విషయానికి వచ్చేస్తే ఇది ఎర్రమట్టి అండి. ఎర్రమట్టి దీనిలో అన్నీ కలిసినాయి. ఇది ఆల్రెడీ నేను వాడుకున్న మట్టే. ఇది బాగా ఎండపెట్టి దీనిలోంచి నేను ఏం చెట్లు వేసానంటే టమాటా చెట్లు వేసానండి. అయిపోయిన తర్వాత క్రాప్ అయిపోయిన తర్వాత వాటిని తీసి బాగా ఎండపెట్టుకున్నాను. దీనిలో కోకోపీటు, ఇసుక ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి. మీరు కొత్తగా నాటుకోవాలంటే మాత్రం అన్నీ సమానంగా తీసుకోండి. ఒక వంతు ఇసుక శాతం ఎక్కువే తీసుకోండి. అన్నీ ఒక్కొక్క పార్ట్ తీసుకున్నారంటే 2 పార్ట్లు ఇసుక కానీ లేకపోతే కోకోపీట్ కానీ తీసుకోండి. కోకోపీట్ లేకపోతే వరిపట్టు తీసుకోండి. వరిపట్టు లేదు, కోకోపీట్ లేదు అనుకుంటే మాత్రం ఇసుక శాతమే ఎక్కువ కలుపుకోవాలి. చాలా లైట్ వెయిట్ ఉండాలి. ముఖ్యంగా ఈ మనీ ప్లాంట్ మొక్కకి చెప్పాలంటే ఎంత లైట్ వెయిట్గా ఉంటే వేర్లు చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మాత్రం మట్టి. దీనిలో కంపల్సరిగా యాడ్ చేసుకోవాల్సింది వేపపిండి అండి. నేను అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఎండలో పెట్టట్లేదు కాబట్టి మనం మొక్కని నీడలో పెడుతున్నాము. ఎప్పటికప్పుడు మట్టిలో ఫంగస్ అనేది రాకుండా ఉండాలంటే మాత్రం వేపపిండి ఇవ్వాలి. దాంతోపాటు నేను ఈ వైట్ కలర్ ఏమి ఇచ్చానంటే ఎప్సమ్ సాల్ట్, కంపల్సరీగా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలండి. ఎందుకు అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. ఆకులు హెల్దీగా రావడానికి, పచ్చగా రావడానికి
కంపల్సరిగా నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేదు అనుకుంటే మాత్రం ఒక 2 నుంచి 3 గుప్పెళ్ళు టీ పౌడర్, వాడిన టీ పౌడర్ అయితే 2 నుంచి 3 గుప్పెళ్ళు తీసుకోండి. లేదు ఫ్రెష్ టీ పౌడర్ అయితే ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు టీ పౌడర్ తీసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొక్కల్ని కూడా మీరు సాయంత్రం పూట రిపోర్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ టైంలో కానీ ఉదయం మధ్యాహ్నం పూట కానీ అస్సలు రిపోర్టింగ్ చేయకండి. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మనం మట్టిని ఇలా గుప్పెట్లో తీసుకున్నామంటే మాత్రం అది ముద్ద అవ్వకూడదండి. ముద్ద అయిందంటే మాత్రం మొక్కలు సరిగ్గా బ్రతకవు. మనం కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి మట్టి. అదేవిధంగా హోల్స్ మొత్తాన్ని కవర్ చేసుకుంటున్నాను. కంపల్సరిగా రాళ్ళు అయితే పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మట్టి అనేది హోల్స్కి కవర్ అయిపోయి నీళ్ళు అనేది డ్రైన్ అవుట్ కాదు. డ్రైన్ హోల్స్ పెట్టుకుంటున్నారు కానీ చాలామంది ఇట్లా రాళ్ళు పెట్టి కవర్ చేయట్లేదు. కవర్ చేసేది కూడా ఉంటే మాత్రం రాళ్లతోటి ఏమైనా ఇట్లాంటి గులకరాళ్ళు కానీ లేకపోతే కొబ్బరి చిప్పలు కానీ అట్లాంటివి పెట్టుకోండి. ఇవేమీ లేవనుకుంటే మాత్రం ఒక వంతు మన కొబ్బరికాయ నుంచి వస్తుంది కదండి పొట్టు, ఆ పొట్టు కూడా ఒక వంతు వేసేసుకోవచ్చు. పైన ఒక లేయర్గా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇట్లా ఒక హాఫ్ వరకు మట్టిని అయితే నింపుకోవాలండి. ఇప్పుడే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫుల్ అయితే నింపుకోకండి. ఒక హాఫ్ వరకు మట్టి నింపుకొని దీనిలో నేను పైప్ ఒకటి యాడ్ చేస్తానండి. ఫుల్ అయితే నింపకండి, హాఫ్ నింపుకొని ఇలా పైప్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చెట్టుకి సపోర్ట్ ఇవ్వడానికి. మీ దగ్గర పైప్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా కర్ర ఉన్నా సరే పెట్టేసుకోండి. ఇది ఏమీ లేదు అనుకుంటే మాత్రం ఆన్లైన్లో మనకి బ్రూమ్ స్టిక్స్ అనేది దొరుకుతాయి. చాలా తక్కువ రేటు, 80 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది. ఒకవేళ కుదిరితే నేను ట్యాగ్ చేస్తాను ఈ వీడియో కింద. ఆ బ్రూమ్ స్టిక్ అయితే ఏదో ఒకటైతే సపోర్ట్ ఇవ్వాలండి. నేనైతే చాలా పెద్ద పైప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇది గుమ్మానికైతే అల్లించట్లేదు, ఇట్లానే పెంచేద్దాము హైట్గా అనేసి పెట్టేశాను. పైప్ కానీ కర్ర కానీ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక కర్రకి ఏదైనా పట్ట లాంటిది కప్పేసి కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా మధ్యలో వచ్చే విధంగా ఈ పైప్ని అయితే సెట్ చేసుకోవాలి. కుండీ మధ్యలోకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఒక సైడ్కి అట్లా పెట్టేసామంటే మాత్రం చూడడానికి అస్సలు అందంగా ఉండదు. మధ్యలోకి అయితే ఇలా పెట్టేసుకొని దీనిపైన మట్టి నింపుకోవాలండి. హాఫ్ వరకు మట్టి నింపుకొని దానిపైన పైప్ పెట్టి ఫుల్ అయితే మట్టి నింపుకోవాలి. మట్టి మొత్తం నింపిన తర్వాత పైప్ పెట్టారంటే మాత్రం గాలి కట్టి ఇటు ఊగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కానీ పైపును కానీ కర్రను కానీ పెట్టుకుంటే అస్సలు ఎంత గాలి వచ్చినా సరే ఊగడం కానీ ఊడిపోవడం కానీ జరగదు. కంపల్సరిగా నేనైతే చాలా పెద్ద పైప్ పెట్టుకున్నానండి. ఇదైతే ఇంకా నేను దీనికి తాడు కట్టి గుమ్మానికి అల్లించకుండా డైరెక్ట్ ఇట్లానే షో ప్లాంట్గా అయితే ఉంచేసుకుంటాను. పైప్ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మనీ ప్లాంట్ కొమ్మలను అయితే నాటుకోవాలండి. ప్రతి చిన్న కొమ్మలండి 1 నుంచి 2 ఇంచెస్ వరకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రతి ఒక్క కొమ్మనైతే నాటుకోవాలి. ఇది కదలకుండా మీ దగ్గర ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే కూడా పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక నెల నుంచి 2 నెలల వరకు గాలికి అనేది ఊగిపోకుండా ఉంటుంది. కాబట్టి రాళ్ళు అనేది గట్టిగా పెట్టేసుకోండి. తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ మనీ ప్లాంట్ కొమ్మలను అయితే ఇలా నాటేసుకుంటున్నాను. ఇవి కణుపులు మట్టిలో వచ్చే విధంగా నాటుకోవాలండి. మీకు నేను చూపించాను కదా, కణుపులు ఉంటాయి, వాటి దగ్గర నుంచి వేర్లు వస్తాయి. అది కూడా మీరు స్ట్రైట్గా నాటుకోవద్దు. మొక్కని కూడా క్రాస్గా పెట్టాలండి. కంపల్సరీగా క్రాస్గా నాటుకున్నారంటే తొందరగా మొక్క అనేది హెల్తీగా వచ్చేస్తుంది. ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. స్ట్రైట్గా గుచ్చేకండి. ఇలా క్రాస్గా గుచ్చామంటే ఒక కణుపు నుంచి వేర్లు రాకపోయినా ఇంకో కణుపు నుంచి అయితే కంపల్సరీగా వేర్లు వస్తాయి. తొందరగా మనకి 1 నుంచి 2 నెలల్లోపే మొక్క మొత్తం ఇప్పుడు నేను స్టార్టింగ్ చూపించిన మొక్కలాగా రెడీ అయిపోతుంది. క్రాస్గా అయితే ప్రతి ఒక్క కొమ్మనైతే క్రాస్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత వాటరింగ్ చేసేసుకోవాలి. మొత్తం నేను రెడీ చేసుకునే మొత్తం నాటేసుకున్నాను. నాటుకున్న తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవాలండి. కంపల్సరీగా వాటర్ కూడా మొత్తము మట్టి మొత్తం తడిచే విధంగా మనం వాటరింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతిరోజు మనం వాటరింగ్ దీనికి ఎలా ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా మట్టి ఆరితేనే ఇవ్వండి. మట్టి ఆరకుండా మాత్రం అస్సలు అయితే ఇవ్వకండి. మట్టి ఆరే కొంది మనము వాటర్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా కొత్తగా రిపోర్టింగ్ చేసుకున్నా సరే, కొత్త కొమ్మలు నాటుకున్నా సరే ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే వీటికి ఇవ్వకండి. మనం 1 నుంచి 2 నెలల తర్వాతకి చిగుళ్ళు అనేది మొత్తం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఫర్టిలైజర్ ఇవ్వాలి. ఈలోపు మనం ఫర్టిలైజర్లు ఇచ్చామంటే మాత్రం మొక్క తొందరగా ఎదగదు. కాబట్టి ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వండి. నేను మొత్తం వాటరింగ్ అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత డ్రైన్ హోల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నానండి. కరెక్ట్గా మనం పోసిన వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయినాయి. దీనికైతే ఫర్టిలైజర్ ఏమి ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వండి. ఒక 2 నుంచి 3 నెలల వరకు చాలా హెల్తీగా రెడీ అయిపోతుంది మొక్క. ఈ పైప్ మొత్తం నేను ఒక దారం కట్టి నాటిచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు